హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా ఒక బియ్యం పిండిలో ఇదొకటి కలిపి చేయండి. అదేంటో చూపిస్తాను. ఇలా క్రిస్పీగా చాలా సూపర్గా వస్తాయి. చాలా సింపుల్గా ఉంటుంది. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో 1 కప్పు వరకు మినపప్పు అయితే వేసుకుంటున్నాను. మినపప్పు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లోనే మొత్తం కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలన్నమాట. 1 కప్పు మినపప్పుకి నేను 4 కప్పుల బియ్య పిండి తీసుకున్నాను. ఇలా మినపప్పు చల్లారిన తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకొని పిండిలో అయితే కలుపుకోవాలన్నమాట. తర్వాత కొంచెం కారం, అలాగే సాల్ట్, ఇంకా కొంచెం పసుపు, అలాగే ఇంకా కొంచెం నువ్వులు కావాలంటే నువ్వులు వేసుకోండి. నేను నువ్వులు వేయలేదు, వాము వేసాను. ఇదంతా కూడా ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. పిండిలో అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇదంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మన మురుకుల పిండి కలిపిన విధంగా కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా అవసరం లేదు, మరీ మెత్తగా అవసరం లేదు. చూసారా, నేనైతే ఈ విధంగా కలుపుకొని మురుకుల గొట్టం ఉంటుంది కదా, దాంట్లో అయితే నేను కొంచెం ఆయిల్ వేసి మొత్తం కూడా రుద్దేశానన్నమాట. మురుకుల గొట్టంలో ఇలా అంతా పిండి కూడా మనకు మురుకుల గొట్టంలో ఎంత పడుతుందో అంత పెట్టేసుకొని మనం మురుకుల్లాగా ఒత్తుకోవడమే. చాలా సింపుల్ అండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, నేనైతే మురుకుల గొట్టంలో పిండి పెట్టేసి ఇలా అయితే వేసుకుంటున్నాను. చూసారా, చాలా సింపుల్ అండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ప్లేట్లో వేసాను, ఇంకో చిన్న ప్లేట్లో వేస్తున్నాను. చూడండి, ఇలా అన్నీ కూడా ఒత్తుకొని డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. చూసారా, డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ప్లేట్లో వేసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి డీప్ ఫ్రైకి ఆయిల్ మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే. చూసారా, ఇలా అటు ఇటు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇచ్చేయచ్చు అన్నమాట. ఇంకా ఈ పిల్లలకి స్కూల్కి కూడా స్నాక్స్ డబ్బాలలో పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు. చూసారా, ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయాయి. బౌల్లో వేసుకుందాము. మిగతావన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవడమే. చూసారా, చాలా బాగుంటాయండి. నేను ఇంకా ఎంత క్రంచీగా ఉంటాయంటే చూసారా, ఇలా నలిపితేనే సౌండ్ వస్తుంది, అంత క్రంచీగా ఉంటాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.